హాయ్ ఫ్రెండ్స్, హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావ్ కృష్ణ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే కాలేజీలోని షట్టర్లు అనేది లేవన్నమాట. అవి విండోస్ అయితే ఉన్నాయి, షట్టర్లు అయితే తీసిపోవడం జరిగింది. ఆ షట్టర్ మీకు కనబడుతుంది కదా, ఇంకా అక్కడ షట్టర్లో 7 కనబడుతుంది కదా, అక్కడ షట్టర్లు లేవన్నమాట. అక్కడ షట్టర్లు బిగించాలి. అందుకనేసి ఈరోజు అయితే పని స్టార్ట్ చేయడం జరిగింది. సో షట్టర్లు ఏ విధంగా బిగించున్నాం, ఏ విధంగా చేస్తున్నాం ఈరోజు పని అయితే దాన్ని మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, 2 షట్టర్లు బిగింటారు, ఏ విధంగా బిగించిన దాన్ని నా వీడియోలో మీకు చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇవి అయితే కిటికీలు, విండోస్. ఇక్కడైతే గ్లాసెస్ అయితే ఉన్నాయి, కానీ ఇక్కడ నుంచి అంటే పిల్లలు అయితే ఉన్నారు కాబట్టి ఇబ్బంది జరుగుతుంది అనేసి మనమైతే ఇక్కడైతే ఈ ప్లేస్లో అయితే బిగించడం జరగాలి. ఈ ప్లేస్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది చూడండి. ఈ ప్లేస్లో అయితే మనం డ్రిల్స్ అనేది బిగించడం జరగాలి. మనకి ఎదురుకుండా కనబడుతున్నాయి కదా, అటువంటి డ్రిల్స్ అనేది ఇక్కడ మనం బిగించడం జరగాలి. ఆల్రెడీ గతంలో బిగించి అయితే ఉన్నాయి, అవి గ్లాస్ వేయడం కోసం అనేసి తీసేసారు. ఇప్పుడు మనం అయితే డ్రిల్స్ బిగించాలి. ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే మనం షట్టర్లు అయితే బిగించాలి. షట్టర్లు బిగించేటప్పుడు ఏంటంటే మనకి స్కూల్ బళ్ళు అనేది అడ్డొచ్చాయి, కాలేజీలో అనేది బళ్ళు అడ్డొస్తున్నాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఒక్కో బల్లని అంటే మనకి పనికి అడ్డంగా లేకుండా బల్ల అనేది ఆ విధంగా ముందుకు జరుపుకుంటూ మనకి కన్వీనియంట్గా ఇక్కడ ఏంటంటే మన షట్టర్ బిగించేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, మనకి ఇరుగ్గా లేకుండా మనం ఏం చేస్తున్నామంటే కాలేజీ బల్ల అనేది ఎదరికి జరపడం అనేది జరుగుతుంది. ఇలా ఎదరికి జరుపుకున్న తర్వాత మేము ఏం చేసామంటే ఇలా బల్లలు జరిపిన తర్వాత మనం కిటికీ దగ్గర బెజ్జర్ అనేది ఖాళీ చేయడం జరిగింది. ఈ ఖాళీ చేసుకున్న తర్వాత షట్టర్ వచ్చి బిగించడం జరుగుతుంది. అవి ఏ విధంగా బిగిందాలో చూపిస్తాం. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇవండి షట్టర్లు అయితే ఇవి. ఈ షట్టర్లు అయితే మనం ముందుగా కిటికీ ఏదైతే ఉందో ఆ కిటికీ దగ్గర కొలత తీసుకోవాలి. పొడవు ఎంత ఉందో, ఎడల్పు ఎంత ఉందో తీసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మనం అదే విధంగా అక్కడ ఎంత కొలత అయితే తీసుకున్నామో దానికి సంబంధించిన ఇక్కడ షట్టర్లు అయితే పెట్టడం జరిగింది. ఆ షట్టర్లు మనం కొలత తీసుకుని ఆ షట్టర్లు అనేది మనం తీసుకెళ్ళాలి అక్కడికి. అది షట్టర్లు అయితే ఇప్పుడు అయితే కొలిసి జరిగింది కాబట్టి దాన్ని తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే మీరు చూస్తున్నారు కదండి, ఇక్కడైతే షట్టర్ అయితే లేపడం జరుగుతుంది. అయితే మాత్రం కొంచెం హెవీగా ఉన్నది కాబట్టి అక్కడ 3% కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. హెవీగా కొంచెం బరువు ఎక్కువ ఉండడం వల్ల 3% కూడా తీసుకుంటే అవి తీసుకురావడం జరుగుతుంది. అంటే మనం ఇలా ఫ్రంట్ రావడం అనేది ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే ఫ్రంట్ నుండి బ్యాక్ సైడ్ నుంచి నడిచి ఈ విధంగా మనం లోపలికి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. చూడండి, ఈ విధంగా అయితే లోపలికి తీసుకెళ్ళి ఇక్కడైతే ఇరుకుగా ఉంటుంది. ఇరుకుగా ఉన్నప్పుడు కూడా మనం ఎటువంటి గోడకు తాగకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగానే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడైతే లోపల ఎప్పుడు మన గదిలోకి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇందాక మీకు చెప్పాను కదండి, మనకు బల్లగడ్డ అడ్డు వస్తాయి కాబట్టి బల్లగడ్డ తీసేస్తామని చెప్పాం కదా. ఈ తీసుకొచ్చేటప్పుడు ఇవి వరకు తీసుకొచ్చేటప్పుడు మనకు అడ్డు లేకుండా ముందుగా అనేది మనం తీసుకోవడం జరిగింది అనమాట. ఇప్పుడు చూడండి, సింపుల్గా అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది మనకు అడ్డు లేకుండాను. ఈ విధంగా అయితే మనం అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది. ఆ కిటికీ దగ్గరికి ఈ విధంగా తీసుకెళ్ళిన తర్వాత అడ్జస్ట్మెంట్ అనేది చేస్తున్నాం. ఈ విధంగా అయితే లోపలికి అయితే తీసుకెళ్ళి ఇబ్బంది లేకుండా తీసుకెళ్ళడం జరిగింది. ఈ విధంగా అయితే మనం షట్టర్ అనేది పైకి తేల్చడం జరిగింది. ఏంటంటే పైకి తెలిసిన తర్వాత సైడ్ పిన్లు ఉంటాయి కదా, సైడ్ పిన్ అనేది కరెక్ట్గా మనం కొట్టిన బెజ్జీల్లోకి అయితే వెళ్ళకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే పక్క మేసలు ఏం చేస్తున్నామంటే తిరిగి సుత్తుల ముక్క తీసుకుని ఆ బెజ్జీలో కరెక్ట్గా మనకి వెళ్ళేటట్టుగా బెజ్జీల్లో పెట్టేటట్టుగా
ఆ విధంగా కొట్టడం జరిగింది. ఆ విధంగా కొట్టుకున్నట్టయితే మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కరెక్ట్గా అనేది జాలి అనేది సెట్ అవ్వడం జరుగుతుంది. అలా జాలి సెట్ అయిన తర్వాత మనం కాకంటే బేబీసెస్ క్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని వేసుకుంటూ కూరడం జరుగుతుంది. ఈ విధంగా ఏం చేయాలంటే వాటర్ తీసుకుంటే మనం బెజ్జలు కొట్టాం కదా, ఆ బెజ్జలు అనేది తడపడం జరగాలి. ఆ బెజ్జలో కొంచెం వాటర్ పోసిన తర్వాత వెంటనే మనం సిమెంట్ అనేది చేసుకున్నట్టయితే మనం కాంక్రీట్ వేసిన వెంటనే పట్టుకోవడం అనేది జరుగుతుంది.